వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ చదర్వాడ అరవిందబాబు టీడీపీ కార్యాలయం, గడియార స్తంభం సెంటర్, కలెక్టరేట్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడని పేర్కొన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యతో ముందుకు సాగాలని, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమాజం గురించి తెలుసు, సమాజంలో ఉన్న లోటుపాట్లు అందరికీ తెలుసు. కానీ ఇవాళ చాలా గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పల్లెలన్నీ కూడా చక్కటి వాతావరణంలో మంచి ఇళ్ళు కట్టుకున్నారు. పిల్లలు బాగా చదువుకొని ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు అయ్యారు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ముందుకెళ్తున్నారు. అయినా కానీ ఇంకా ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో అందరూ కూడా ఆర్థిక పరంగా ఎదగాలి. ఇదే దిశగా ప్రయాణం చేస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముద్రా లోన్స్ అని దాదాపు కొన్ని వేల మందికి కూడా మన ముద్రా లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని విధంగా ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నాయకులు, కార్యకర్తలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ మూమెంట్ తేవడం జరిగింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి, ఉద్యమకారులు అందరూ కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ మీరందరూ కూడా, నాయకులందరూ కూడా ఏం చేయాలంటే, మీరు ఒక్కళ్ళే ఒంటరిగా రావటం కాదు, మీరు తలా 10 మందిని తేవాలి. ఎవరికి వాళ్ళు వస్తే కుదరదు. మీరందరూ కూడా ఒక ఉద్యమంలాగా చేయాలి. ఇది కొన్ని వేల మంది దీన్ని ఒక బహిరంగ సభలాగా పెట్టే ఉపాయం మనం ఆలోచించాలి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి నేను దాదాపు 2-3 రోజుల నుంచి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. అందరి నాయకులతో కూడా అనుసంధానం చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు లేని విధంగా అసలు ఇవాళ ఈ హాలు పట్టదని నేను ముందుగా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా విపరీతంగా రావడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో అభిమానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఏ విధంగా జరుపుతారు, ఎలా చూద్దాము, కలెక్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఉద్యమ నాయకులందరూ కూడా ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మనం వినాలి. అందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తోచిన విధంగా ఈ సమాజంలో మార్పులు ఏ విధంగా తేవాలి, ఈ సమాజం ఎలా బాగు చేసుకోవాలి, కులాలు, మతాలు, రాజకీయాలు, ఆర్థికపరమైన చిక్కులు ఎప్పుడు ఉండేవి. కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళాలంటే మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. ఏం పిల్లలు, మీరందరూ బాలభీములు, బాగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. అదంతా కూడా మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా అందరికంటే మనం గొప్పవాళ్ళం, మనం అందరికంటే గొప్పవాళ్ళు అనుకోని మీరు బాగా చదవాలి. చదివితేనే మీరు ఆర్థిక పరంగా పైకి వస్తారు. మనకు అన్ని విధాలు అండగా ఇవాళ ప్రభుత్వం ఉంది. స్కూల్స్లో మిడ్ డే స్కూల్ మీల్స్ పెడుతున్నారు, స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, స్కూల్ బ్యాగులు ఇస్తున్నారు. అవునా కాదు చెప్పండి? చక్కటి హాస్టల్స్ ఏర్పాటు చేశారు, అన్నీ ఏర్పాటు చేశారు. ఉన్నా లేకపోయినా మీరు అన్నిటి కూడా సర్దుకొని వెళ్ళాలి. మేమైతే చిన్నప్పుడు పొలం పని చేసాము, గంజి తాగాము, నూకలన్నం తిన్నాము, జొన్నన్నం తిన్నాము. అయినా కానీ ఎప్పుడు బాధపడలేదు. ఏదో ఒకటి పొట్టలోకి వెళ్తే చాలు, ఆకలి తీర్తే చాలు అనుకున్నాం. అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, మనం కూడా గొడవ చేయకూడదు. ఎక్కడ కూడా హాస్టల్స్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవునా కదా? అన్నింటిని కూడా అధిగమించి మన గోల్ ఏంటి? బాగా చదవాలి. నేను ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. మీరందరూ కూడా ఆశయ సాధన కోసం బాగా చదవాలి. ఇచ్చిన అవకాశాలు మీరు పుణిగిపుచ్చుకోవాలి. మీకున్న అవకాశాలు చిన్నప్పుడు మాకు లేవు, ఎవరికి కూడా. ఇక్కడున్న డయాస్ మీద ఎవరికి కూడా మీకున్న అవకాశాలు ఇవాళ లేవు. కానీ మీకు అటువంటి అవకాశాలు బాగా ఇచ్చారు. మరి స్కూల్ పిల్లలందరూ కూడా ఎల్ఎంపీ స్కూల్ నుంచి వచ్చారు. పిల్లలందరూ కూడా మీకు మిడ్ డే స్కూల్ మీల్స్ లేకపోతే మేడం గారు అరేంజ్ చేయడం జరిగింది. డ్రెస్ మెటీరియల్ ఇచ్చారు, స్కూల్ బుక్స్ ఇచ్చారు. అవునా కదా? మన ఆర్కే మాస్టర్ కానీ, ప్రీతి మాస్టర్ కానీ చెప్పగానే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మీకు స్కూల్కి ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు బాగా చదువుకోవాలని ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బిడ్డలు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా చదువుకున్నారో అలానే మీరందరూ కూడా చదువుకోవాలి. అవునా కాదా? నేను కూడా అంతే. మా పిల్లలు ఏ విధంగా చదువుకున్నారో మా ఇంట్లో పనిచేసే పిల్లలు బాగా చదువుకోవాలి, డ్రైవర్ల పిల్లలు బాగా చదువుకున్న ఆలోచనతో అందరూ కూడా బాగా చదివిస్తాం. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా ఎంతో కష్టపడి
చదువుకొని వాళ్ళ డయాస్ మీదకి రావాలి, వచ్చారు. ప్రజా సమస్యల కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా గెలిపించిన మనిషి వీళ్ళందరూ నాకు అండగా ఉండి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారంటే నా గొప్పతనం కాదు, అది వాళ్ళకున్న మంచి మనసని నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా ఒక మనిషి ఒక డయాస్ మీద మాట్లాడాలంటే ఒక నీతి నిజాయితీ ఓర్పు పట్టుదలన్నీ ఉండాలి. ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలి. అటువంటి నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. అందరివాడు బిఆర్ అంబేద్కర్ గారు, అవునా కాదా? అందరివారు బిఆర్ అంబేద్కర్ గారు, అందరివారు అరవిందుడు. అదేవిధంగా ప్రయాణం చేస్తున్నాము. మీ స్కూల్ కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది, అన్ని హాస్టల్స్ కూడా వెళ్ళడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు, మంచి డిసిప్లిన్తో ఉన్నారు. ఇవాళ మీరందరూ కూడా ఇవాళ బిఆర్ అంబేద్కర్కి ఏ విధంగా సమాచారం తెలుసుకుందామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ఉద్యమకారులు, ప్రజానాయకులు, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, హక్కులు కూడా అడిగారు. కాబట్టి కలెక్టర్ గారు మీరు అన్నయ్య కూడా బీసీ అంబేద్కర్ హాల్ కోసం కూడా మేము బీసీ జ్యోతిరావు పూలే భవన్ కోసం అప్లై చేశాము. అదేవిధంగా ఎస్సీ అంబేద్కర్ భవన్ కోసం కూడా మేము అప్లై చేయడం జరిగింది ఆర్డీఓ గారికి. ఎల్లుండి మేడం గారికి మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాం. ఇంతకుముందు అంబేద్కర్ భవన్కి శంకుస్థాపన చేసినప్పుడు ఆ సైట్ వేరే ప్రైవేట్ వాళ్ళది అవ్వడం వల్ల మనం ఆగిపోయింది. దాన్ని కూడా విజిట్ చేశాను నేను. అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈసారి మనం అంబేద్కర్ బాబు జగద్దర్ 2 పేర్లు పెడదామని మాకు ఆలోచన ఉంది. మీరు ఎక్కడా కూడా చేయకని పని లేదు. అదేవిధంగా జ్యోతిరావు పూలే భవన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మన బాడుగుల సీన్ కూడా దాని మీద పోరాటం చేస్తున్నాడు. బాడుగుల సీన్ ఇక్కడే ఉన్నాడా? సీన్ కూడా దాని మీద పోరాటం చేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, మనుషులంతా ఒక్కటే. వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం అందరం కూడా ఆశయ సాధన కోసం పోరాటం చేద్దాం. అందరి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.